ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో క్రైస్తవ్యము అనాథగా మారిపోయింది. ఎందుకంటే కనీసం తల్లిదండ్రులు లేని వారి పక్షాన నిజంగా సమాజం ఎట్లా ప్రవర్తిస్తుందో, ఈరోజు ప్రవీణ్ పగడాల ఒక క్రైస్తవుడు కాబట్టి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాడు, ఒక టీవీ ఛానల్ మాట్లాడవు, ఆఖరికి డిపార్ట్మెంట్ కూడా ఇంతగా మరి కాలయాపన చేస్తుంది అంటే అనాథగా ఉన్నట్లే కదా. ఎవరు మాట్లాడేవారు లేరు. సో అనాథ స్థితిలో ఉన్నది క్రైస్తవ్యము. ఎందుకంటే చూడండి ఎంత దారుణంగా ఈ ఆర్టీవీ వాళ్ళు, బిగ్ టీవీ వాళ్ళు, వీరికి తోడుగా రాజేష్ మహాసేన. బ్రదర్, మీరు చాలా మంచిగా మాట్లాడతారని అనుకున్నాము, కానీ ఇంత భయంకరంగా అంటే ఒక రాజకీయ పార్టీకి నువ్వు తొత్తుగా మాట్లాడతావా? గవర్నమెంట్కి ఇంత అనుకూలంగా మాట్లాడితే నీకు అంత మంచి పేరు వస్తుంది అనుకుంటున్నావా? ఈ సమయంలో మా కోసం రాజేష్ మహాసేన చాలా గొప్పగా పోరాడుతున్నానని నీకేదో ఉన్నతమైన పదవులు ఇస్తారనుకుంటున్నావా? ఎందుకు ఇంత వక్రీకరించి మాట్లాడుతున్నావు? ఎందుకు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నీకు తెలియదు అది మడ్రని? క్రైస్తవులు అంటే అంత చులకనైపోయారా నీకు? ఈ ఆర్టీ వాళ్ళు ఎంత దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంత దారుణంగా లైట్ టెలికాస్ట్ చేసేసి క్రైస్తవ్యాన్ని దిగజారి స్థితిలో తీసుకొస్తున్నారు. నిజంగా మీకు కనుక చట్టాల మీద గౌరవం ఉంటే మీరేం చేయాలి? మీ దగ్గరికి వచ్చినటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ మీరు ఆ డీజీపీ కానీ అక్కడ పోలీస్ అధికారులకు మీకు ఇవ్వాలి. మీరు ఇవ్వకుండా మీ ఛానల్లో వ్యూస్ పెంచుకోవడానికి, లేదంటే మీరు హైప్ అవ్వడానికి మీరు క్రైస్తవాన్ని దిగజారే స్థితిలోకి తీసుకొస్తున్నారు. ఒక సేవకుడు మందు తాగారని ప్రచారం చేస్తారా? పోలీస్ రిపోర్ట్లో వచ్చిందా? ప్రచారం జరిగిందా? అట్లా రిపోర్ట్లో వచ్చిందా? పోలీసు వారు ఎందుకు ముందే చెప్పలేదు? మందు తాగి డ్రైవింగ్ చేసి చనిపోయాడని ముందుకు ఎందుకు చెప్పలేదు? ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రాల్లో? అంటే క్రైస్తవులు అంటే చులకనా, లేదంటే ఆ సేవకుడికి వచ్చిన పేరును తట్టుకోలేక, క్రైస్తవ్యానికి వస్తున్న ఆ మద్దతు తట్టుకోలేక, అయ్యో అనవసరంగా క్రైస్తవ సేవకుడిని చంపారే, ఒక మంచి వ్యక్తిని చంపారని వస్తున్నటువంటి ఆ సపోర్టును తట్టుకోలేక క్రైస్తవ్యాన్ని దిగజారి స్థితిలోకి తీసుకుపోతున్నారా? అలాగే చూపిస్తున్నారా మీరు? మీ ప్రధాన ఎజెండా అదేనా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? పోలీస్ డిపార్ట్మెంటు అయ్యా మరి మీరు ఎందుకు మరి తాగి డ్రైవింగ్ చేసి పడిపోయినాడు, చనిపోయినాడు అని ముందే ఎందుకు చెప్పలేకపోయారు? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇప్పటికీ ఒక రిపోర్ట్ గిట్టు ఇవ్వట్లేదు కదా, కేవలం సీసీ కెమెరా ఫుటేజెస్ మాత్రమే చూపిస్తున్నారు. అంటే ఈ మరణము, మరి ఇంత పెద్ద మరణాన్ని మెల్లమెల్లగా మరి నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఓన్లీ ప్రవీణ్ పగడాల మీద కాదు, క్రైస్తవ్యాన్ని చులకనగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరంతా. నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో మనుషుల మధ్యలో చాలా నీచంగా చూపిస్తూ ప్రయత్నం చేస్తున్నారు మీరంతా. ఇది మంచిది కాదు, ఇది మంచి పద్ధతి కాదు. నిజంగా మరి ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఖచ్చితంగా మందు తాగినట్లుగా ఉంటే వాటికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటాయి. వాటికి కరెక్ట్గా ఏదైతే మీ దగ్గరికి వచ్చిందో ఆ డేటాని వెరిఫై చేయండి, 1-2 సార్లు వెరిఫై చేయండి. సమాజానికి ఒక మంచి విషయాన్ని చెప్పండి. రిపోర్ట్లు లేట్ అవుతున్నాయి. ఎవరికి పడితే వాళ్ళు క్రైస్తవ్యం మీద విరుచుకుపడుతున్నారు. ఎవరు పడితే వారు నోరు పరించుకుంటున్నారు. నిజంగా నేను నమ్ముతున్నాను, మాకు ఈ లోకంలో మా తరపున మాట్లాడే ఏ ఒక్క నాయకులు లేడు, ఏ మీడియా ఛానల్ లేదు, ఏ ఒక్కరు మాట్లాడరు. అవును, మా పక్షాన మాట్లాడేది నిజంగా దేవుడు ఒక్కడే. ఆయన ఎలాగ మరణించాడో, ఎలాగూ చనిపోయాడో తెలుసు, ఆయన తెలుసు. తప్పకుండా ఆయన మరణం వెనకాల ఉన్న రహస్యం అంతా ఆయనకు తెలుసు. ఒకరోజు అది బట్టబయలే రోజు వస్తుంది. వాటి కొరకు ఎదురు చూస్తాం మేము, ఎదురు చూస్తాం తప్పకుండా. ఈ సమయంలో నేను మరి ప్రవీణ్ పగడాల వారి కుటుంబానికి నేను ఒకటే తెలియజేస్తున్నాను, దయచేసి మీరు ఈ న్యూస్ ఛానల్ చూడకండి. అంత మంచి వ్యక్తి మీద ఇంత భయంకరమైన మరి విష ప్రచారం చేస్తున్నారు. చూడకండి, చూసి బాధపడకండి. సమాజం భ్రష్టు పట్టిపోయింది, చట్టాలు మొత్తం భ్రష్టు పట్టిపోయాయి, రాజకీయ వ్యవస్థ కూడా భ్రష్టు పట్టిపోయింది. ఎవరిని నమ్మేటట్లేదు. ప్రాముఖ్యంగా క్రైస్తవులు అంటే అందరికీ ఇంత చిన్న చూపు, చులకన. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు, దారుణంగా మాట్లాడేస్తున్నారు. ఈ మీడియా వాళ్ళకి, టీవీ ఛానల్ వాళ్ళకి, ప్రాముఖ్యంగా ఆర్టీవీ వారికి నేను తెలియజేస్తున్నది ఒకటే, ఏమంటే మీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి కేవలం తాగి చనిపోవడానికే ప్రయాణం చేసినట్లే చూపిస్తున్నారు మీరంతా. ఎంత నీచంగా చూపిస్తున్నారండి. చూడండి ఎంత గొప్ప వ్యక్తి అతను. అంటే తాగేసి ఏడబడతాడు, రోడ్ల మీద తాగేసి కూర్చొని గంటలు టైం వేస్ట్ చేసే మామూలు వ్యక్తి అనుకుంటున్నారా మీరు? ఆయన డేట్స్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తారండి. గంటలు డిబేట్ల మీద కూర్చుంటాడు, గంటలు దేవుడి సన్నిధిలో కూర్చుంటాడు. ఒక మంచి వక్త, ఒక మంచి దైవజనుడు, ఒక యథార్థత కలిగిన వాడు, సమాజానికి మేలు కోరుకునేవాడు. అంత గొప్ప వ్యక్తిని పట్టుకుని కేవలం తాగడానికి బయలుదేరినట్లుగా. అంటే పిలిచిన వాళ్ళు ఎవరు, ఎందుకు పోయాడు,
అవన్నీ తెలీదా? ఒకవేళ తాగాడనుకోండి, మరి పోయింది ఎక్కడికి? మీటింగ్‌లకి పోతున్నానని చెప్పేసి చెప్పాడు. మరి మీటింగ్ దగ్గర తాగిపోతారా? ఏవండీ మీలాగా అనుకుంటున్నారా? మీరు తాగినట్లుగా తాగబోతు అనుకుంటున్నారా? ఏం నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పోయేది మీటింగ్‌ల నిమిత్తమై, పోయేది దేవుడి పరిచర్య నిమిత్తమై, తాగేసి ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేస్తున్నాడని చెప్పేసి ఏంటి? ఒక మామూలు వ్యక్తి కూడా అలా తాగడు కదా! కేవలం తాగి చనిపోదాము అన్నట్లుగానే చిత్రీకరిస్తున్నారు మీరంతా. పాస్టర్ ప్రవీణ్ పగడాలకి కాదు. ఇది యావత్ క్రైస్తవాన్ని మీరు చులకనగా చూస్తున్నారు. అంటే సమాజంలో క్రైస్తవ్యాన్ని దిగజారిస్తే స్థితిలోకి మీరు తీసుకెళ్తున్నారు. బి కేర్‌ఫుల్. తగిన మూల్యం చెల్లించాల్సొస్తది. బి కేర్‌ఫుల్. దయచేసి ఇట్లాంటి ట్రోలింగ్ చేయొద్దు. ఇలా చేయొద్దు. ఏమండి ఆయన తాగాలనుకుంటే ఒకవేళ అలవాటు ఉందనుకుందాం. తాగాలనుకుంటే అతనికి పైసలివ్వా. ఒక దగ్గర హ్యాపీగా కూర్చొని తాగలేడా? ఎవరు కూడా ఈ ఫేక్ న్యూస్ నమ్మొద్దు. ప్రార్థన చేద్దాం. దేవుడు ఒక్కడే దీనికి ఒక నిర్ణయ కాలం ఉన్నది. తప్పకుండా మనకు న్యాయం జరిగించే సమయం ఉన్నది. వాటి కోసం ప్రార్థన చేద్దాం. మాకు కూడా డౌట్లున్నాయి. ఈ రాజకీయ వ్యవస్థ మీద, చట్టాల మీద, మీడియా మీద. మా డౌట్లు ఎవరికి పంచుకోవాలి? ఓకే, మీ ఆలోచన ప్రకారంగా ప్రవీణ్ పగడాల మందు తాగాడు అనుకున్నాం. అతనికి ఏం తక్కువండి? కేవలం ఒక జులాయి జస్ట్ తాగడానికి బ్రతుకుతున్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. అది తప్పు. సరే, నా ప్రశ్న ఏంటంటే, మరి ఈ మందు తాగడం విషయము ముందే ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ముందు చెప్పలేదు? ఓహో, ఆ రిపోర్ట్లో లేదు, ఇప్పుడంతా క్రియేట్ చేసే లోపల అవన్నీ చేసుకోవచ్చనా? సరే, ఈ మధ్య కాలంలో మరి అసలు చాలామంది చెప్తున్నారు, అసలు ఆ బండి తోలే వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదు, ఆ పర్సన్ వేరు అని చెప్పేసి. మరి ఆటి విషయంలో ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు? మరి ట్రోలింగ్ అవుతున్నటువంటి ఆ ఫోటో ఉన్నది కదా, మరి వీడోడు, ఈ వ్యక్తి ఓడు. నిజంగా మీ దగ్గరికి ఏదైనా ఎవిడెన్స్ వస్తే, చట్టాల మీద గౌరవం ఉంటే తీసుకెళ్ళి పోలీసు డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తే వారు నిర్ధారణ చేస్తారు కదా, ఏది నిజమో ఏది అబద్ధమని. మీరెవరు ఇలా ట్రోలింగ్ చేయడానికి, క్రైస్తవుని దిగజార్చడానికి? ప్రతి ఒక్కరం కూడా మనం ప్రార్థన చేద్దాం. వీటికి న్యాయం జరిగించే ఏకైక వ్యక్తి నజరేయుడైన యేసు ప్రభు. ఆయన తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా మనకు న్యాయం చేయడు. ఈ చట్టాలు చేయవు, నాయకులు చేయలేరు. సో ఏం జరిగినా పోయిన వ్యక్తి వెళ్ళిపోయాడు. సో ఏ రిపోర్ట్లు వచ్చినా మనం చేసేదేం లేదు. కేవలము చట్టాలుంటే చంపిన వ్యక్తి లేదంటే ఏ విధంగా జరిగిందో ఇది బయటకు వస్తే దానికి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము. లేదంటే ఒకవేళ మర్డర్ అయితే ఆ వ్యక్తుల్ని క్షమించే ఆ ప్రేమ, ఓపిక మాకున్నది. కానీ చేసిన వాడికి చట్టాలు ఉన్నాయన్న భయం పుట్టాలి అన్న ఆలోచన తప్ప మరి వేరే ఒకటి కాదు. దయచేసి ఇప్పటికీ చాలా కాలయాపన చేస్తున్నాను.